వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ డ్రింక్ ని వచ్చేసి ఒక 5 days ట్రై చేసి చూడండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. వెయిట్ రెడ్యూస్ తో పాటు బెల్లీ ఫ్యాట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకో మెయిన్ ఏంటంటే వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫుడ్ ని కంట్రోల్ చేయలేరు కదా, సో అలాంటి వాళ్ళకి అపెటైట్ కంట్రోల్ అవుతుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ తినాలి అని అనిపించదు అనమాట. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ కి ఒక మంచి డ్రింక్ చెప్తాను. ఇంతవరకు నేను చెప్పిన డ్రింక్స్ వచ్చి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగేటివే. ఈసారి నేను చూపించేది ఏంటి అంటే, నార్మల్ గా కిడ్స్ మన లైఫ్ లోకి వచ్చినాక, మ్యారేజ్ తర్వాత కిడ్స్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మన టైం అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మన గురించి మనం కేర్ తీసుకోము. కొన్ని టైమ్స్ వచ్చేసి ఏదో హెల్తీ డ్రింక్స్, ఫ్యాట్ కటర్ డ్రింక్స్, కొన్ని జ్యూస్, స్మూదీ అలా చేసుకుంటూ ఉంటాం. కొన్ని టైమ్స్ దానికి కూడా టైం ఉండదు. సో ఆ ఫ్లో మిస్ అవ్వకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి, వెయిట్ ని బ్యాలెన్స్ చేయడానికి, స్కిన్ కి, హెయిర్ కి మంచిది. నెక్స్ట్ వచ్చి బెల్లీ ఫ్యాట్. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గడానికి ఈరోజు ఒక మంచి డ్రింక్ చెప్తాను. ఈ డ్రింక్ ని వచ్చేసి మీరు 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు, లేదా 1 week కూడా యూజ్ చేయొచ్చు. నేను ఏ డ్రింక్ అయినా ఎక్కువ కంటిన్యూగా తీసుకోను అనమాట. ఒక బ్రేక్ ఇచ్చి తీసుకుంటాను. అంటే ఒక 1 week తాగాను అనుకోండి, నెక్స్ట్ 1 week బ్రేక్ ఇస్తాను, లేదా నెక్స్ట్ వీక్ వచ్చి వేరే డ్రింక్ అలా తీసుకుంటాను అనమాట. సో ఈ డ్రింక్ ని చాలా ఈజీగా ఇంట్లో మనకి ఈ డ్రింక్ చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఇలా చేసి బాటిల్లో పెట్టేసుకోండి. నేనైతే ఇది 5 days కి ప్రిపేర్ చేసుకున్నాను. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇంత డ్రింక్ ఒకేసారి తాగకూడదు, డైలీ ఇంత క్వాంటిటీ అనమాట. మార్నింగ్ లేసి టీలు, కాఫీలు తాగకుండా మీరు వచ్చి ఇలాంటి మంచి హెల్తీ డ్రింక్ తీసుకున్నారు అనుకోండి, మీకు మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది, వెయిట్ రెడ్యూస్ అయినది చాలా ఈజీగా రెడ్యూస్ అయిపోతారు. నేను మార్నింగే కాదు, కొన్ని టైమ్స్ మార్నింగ్ పిల్లలతో బిజీగా ఉంటాం కదా, అప్పుడు మార్నింగ్ తాగలేకపోయాను అనుకోండి, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏదో ఒక టైంలో వచ్చి ఖచ్చితంగా తాగుతాను. సో ఇంత క్వాంటిటీ మనకు సరిపోతుంది అనమాట. మీకు ఒకవేళ మార్నింగ్ తాగేటప్పుడు వేడివేడిగా టీ, కాఫీ తాగే అలవాటు అయిపోయి ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీంతో పాటు కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకొని డైల్యూట్ చేసుకొని తాగేసేయండి. చాలా స్ట్రాంగ్ గా, చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారనుకోండి, మళ్ళీ మీరు వద్దన్నా మార్నింగ్ ఒక మంచి హెల్తీ డ్రింక్ తోనే మీ డేని స్టార్ట్ చేస్తారు. ఇది తాగిన ఒక 1 week 10 days కి మీకు చాలా చేంజెస్ తెలుస్తుంది. మెయిన్ గా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి సాల్ట్, షుగర్, ఆయిల్ తగ్గించాలి. నేను ఇది ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. మీరు ఒక స్టెప్ తీసుకోండి. మార్నింగ్, ఈవినింగ్ మీరు తీసుకునే టీ, కాఫీలో షుగర్ అవాయిడ్ చేశారనుకోండి, అప్పుడే చాలా చేంజ్ కనిపించేస్తుంది. మీ స్కిన్ లో చేంజ్ కనిపిస్తుంది. మీ వెయిట్ రెడ్యూస్ అనేది చాలా ఈజీగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. మనం తీసుకునే షుగర్ క్వాంటిటీని రెడ్యూస్ అవ్వడానికి. చాలా మంది నాకు కమెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, ఏ డైట్ ఫాలో అయినా కూడా మేము వచ్చి వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు అంటున్నారు. సో వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మీరు ఫస్ట్ చేయాల్సింది షుగర్, సాల్ట్, ఆయిల్ కంట్రోల్ చేయండి. మీరు వద్దన్నా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వెయిట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు. వెయిట్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతారు. సో ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది. మార్నింగ్ కొన్ని రోజులు కంట్రోల్ చేసుకొని తాగి చూడండి ఒకసారి. నేను దీన్ని పచ్చి పసుపుతో చేశాను. ఇది టర్మరిక్ టీ. మీరు పచ్చి పసుపు మీకు దొరికిందనుకో, పసుపు కొమ్ములు దొరుకుతుంది. అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇలా ఉండే వాళ్ళకి ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు చాలా సూపర్ మార్కెట్స్ లో కూడా, కొన్ని మాల్స్ లో సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా పెడుతున్నారు. అంటే మనకి ఇంత క్వాంటిటీ పసుపు ఒక 30 rupees కి వస్తుంది అనమాట. సో చాలా మంది అడగచ్చు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగితేనే మంచిది, స్టోర్ చేసుకొని తాగడం వల్ల దాంట్లో ఉండే మంచివన్నీ పోతాయి అనేసి. నేనేం చెప్తానంటే, చాలా ఇయర్స్ అలా స్టోర్ చేసిన కార్బోహైడ్రేట్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకుంటారు కదా, సో అవి మంచిది కాదైనా తీసుకుంటారు. సో ఇలాంటి మంచివి ఒక 5 days స్టోర్ చేసుకొని తాగడంలో తప్పేం లేదు. దీంట్లో ఉండే మంచివన్నీ అలానే ఉంటుంది. మీరు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోండి. వీలైతే గ్లౌస్ యూజ్ చేయండి. వన్స్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చేతులంతా ఏం టచ్ చేయం కాబట్టి 1 week వరకు బాగుంటుంది. తీసుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఎవ్రీడే తాగండి. వీలైతే నైట్ కూడా తాగండి. ఫుల్ క్వాంటిటీ వెయిట్ రెడ్యూస్ అవ్వాలని ఒకేసారి తాగద్దు. డైలీ వచ్చి నేను చూపించినంత క్వాంటిటీ మాత్రమే తీసుకోండి. వీలైతే దీంట్లో హాట్ వాటర్, ఇంకా మంచిగా రిజల్ట్స్ కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోండి. 1 week ట్రై చేసి మీ రిజల్ట్స్ నాతో షేర్ చేసుకోండి. దీంతో పాటు మీరు కొంచెం వర్కౌట్స్, చిన్న వర్కౌట్స్ చేసినా కూడా అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట.
ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేను యూజ్ చేస్తాను ఇది పచ్చి పసుపు కొమ్మలు. ఇవి ఇలా ఉంటుందన్నమాట. కొందరు పచ్చి పసుపు అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇలా పసుపు కొమ్మలు డ్రై కాకుండా పచ్చిగా ఉంటుంది కదా, సో అవే అనమాట. ఇది కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. ఎందుకు ఇది తీసుకుంటున్నానంటే ఇది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, మనకి బెనిఫిట్స్ బాగుంటుంది. పసుపు కొట్టిందైతే అది అంత బాగా అనిపించదు అనమాట. అది ఎప్పుడు ప్రిపేర్ చేసింటారో తెలియదు. అది యూజ్ చేసిన కొన్ని టైమ్స్ ఫ్రెష్ దొరికితే యూజ్ చేసుకోండి. ఫ్రెష్ దొరకకపోతే ఏమవుతుందంటే మనం యూజ్ చేసిన అంత పెద్ద బెనిఫిట్స్ దొరకదు. అందుకనేసి నేను డైరెక్ట్గా ఇలా పసుపు కొమ్మలు తీసుకుంటున్నాను. బాగా చూడండి కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత పసుపు తీసుకుంటున్నానో అంతే అల్లం కూడా తీసుకుంటున్నాను. దీంట్లోకి ఇంకా కొంచెం క్యారెట్, తర్వాత వచ్చి లెమన్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న లెమన్ వచ్చి కొంచెం పెద్దదన్నమాట, అందుకే మీకు అలా కనిపిస్తుంది. మీకు నార్మల్ చిన్న లెమన్స్ దొరికింది అనుకోండి, మీరు లెమన్ జ్యూస్ వచ్చేసి ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది వచ్చి పెద్ద లెమన్, చాలా పెద్దగా ఉంటుంది, అందుకని నేను హాఫ్ లెమన్ వేసాను. చిన్నవి ఉంటే కానీ ఒక 3 లెమన్స్ వరకు యాడ్ చేసుకోండి. దాంట్లోకి ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే అనమాట. ఫిల్టర్ చేసేసుకొని దీంట్లో చేతులు వీలైనంత వరకు టచ్ చేయకుండా ఉండడమే బెటరు. బాగా వాష్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని 5 days వరకు స్టోర్ చేసుకున్నాం కదా, పచ్చి పసుపు కదా, చేతులకు చూడండి ఎంత కలర్ అంటుకునేసిందో. నెక్స్ట్ నేను పల్ప్ అదంతా వద్దు అనేసి మంచిగా ఫిల్టర్ చేసేసుకున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఆరెంజ్ జ్యూస్ లాగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క సిప్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. దీన్ని స్టోర్ చేసుకొని 5 days వరకు తాగొచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడము, చాలా ఈజీ కూడా. ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కిడ్స్తో మేము బిజీగా ఉన్నాం, మేము మమ్మల్ని కేర్ తీసుకోలేకపోతున్నాం, వెయిట్ రెడ్యూస్ అవ్వడం లేదు, ఇంకేమైనా టిప్స్ చెప్పండి అనేసి అన్నారు. సో ఆ టైంలో నాకు బాగా గుర్తొచ్చింది ఈ షార్ట్స్ అనమాట. ఈ షార్ట్స్ చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేయకుండా వన్ డే టూ డే అలా చేయొద్దండి. ఇది ఎలానో మనకి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఒక 5 days వరకు ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ లేస్తూనే టీ తాగే ప్లేస్లో, టీ కాఫీ ఖచ్చితంగా 90% అందరికి అలవాటు ఉంటుంది. సో ఆ ప్లేస్లో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంటీ స్టమక్తో తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది అనమాట. బాడీని మంచిగా క్లెన్స్ చేసేస్తుంది. ఆ రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. టర్మరిక్ అనేది చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి టీస్ తీసుకోవడం వల్ల మీకు ఆల్మోస్ట్ ఈ ఫీవర్, కోల్డ్, కాఫీ లాంటివన్నీ రాదనమాట. మీ ఇమ్యూనిటీ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. సో ఇంతే వీడియో. మీకన్నా వీడియో నచ్చి చాలా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.